నమస్కారం గురువు గారు. దీర్ఘాయుష్. 11 రోజుల్లో మన కోరికను తీర్చే హనుమాన్ సంకల్పం లేదా హనుమాన్ మంత్రం గురించి చెప్పండి గురువు. శ్రీ హనుమతే నమ. 11 రోజుల్లో కోరిక తీరేది అని అంటే హనుమత్ సేవ, స్వామివారికి ప్రదక్షిణా వలయం, హనుమాన్ చాలీసా పఠనం లేదా మన్య సూక్త శ్రవణం. మనసూక్తం వినడం కానీ, మన్య సూక్తాన్ని పారాయణం చేయించడం కానీ, సుందరాకాండ పారాయణం కానీ చేస్తే 11 రోజులలో మనకు అన్నటువంటి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఓకే. అయితే మనం కోరేటటువంటి కోరిక న్యాయవంతమైంది, నీతివంతమైంది, మనకు అవసరమైంది అంటేనే భగవంతుడు తీరుస్తాడు. ఒక వస్తువు, మీ దగ్గర ఒక వస్తువు ఉంది, అది నాకు నచ్చింది, అలాంటి వస్తువు ఇంకోటి ఉంటుంది ప్రపంచంలో. అవును. ఒక మంచి ఫోన్ కొనుక్కున్నారు, ఆ కంపెనీ వాడు ముఖేష్ గారి కోసమే ఒక ఫోన్ తయారు చేయడు. అవును. కొన్ని వందల ఫోన్లు తయారు చేసి 100 ఫోన్లలో ఒకటి మీరు కొన్నారు. కొన్న ఫోన్ ఏదైతే ఉందో నాకు నచ్చింది, భగవంతుడా నాకు ఆ ఫోన్ కావాలి అంటే ఆయన ఇయ్యాడు, అది ఆయన సొంతం. అలాంటిది కావాలంటే అది కొనుక్కునే శక్తి మనకి ఇస్తాడు. ఓకే. అంటే మన కోరికలో న్యాయబద్ధత అనేది ఉండాలి, నీతివంతమైనటువంటిది అనేది ఉండాలి. నేను రాత్రి కోటీశ్వరం అయిపోవాలి అంటే అంతే కదా, ఎలా అవుతావు? రాత్రి కోటీశ్వరుడు ఏ దేవుడు వరం ఇయ్యడండి. మనం చేస్తున్నటువంటి పనికి ఆటంకం కలుగుతోంది, నేను ఈ పని చేస్తున్నాను, దీని ఫలితం దక్కలేదు, నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఒక చోట ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగంలో నాకు అందరు శత్రువులు ఉన్నారు. ఎందుకున్నారు అంటే నేను చేసేటువంటి పని వాళ్ళకు నచ్చకను, లేకపోతే నా ప్రవర్తన వాళ్ళకు నచ్చకను, వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చకపోవడం వల్ల వాళ్ళు నాతో శత్రుత్వం పెంచుకుని నా జీవితాన్ని పక్కదో పట్టించాలని ఆలోచన చేస్తున్నారు. నాకు అక్కడ స్థిరంగా ఉంటే నాకు భవిష్యత్తులో అభివృద్ధి ఉంటుంది అని నేను అనుకున్నప్పుడు నాకు ఇంకా దిక్కెవరు? అందుకని భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాను. అలా హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని నాకు ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి మీరు కళ్ళ నీళ్లతో ఆయన ప్రార్థించండి. ఏ భగవంతుడు అయినా సరేనా. ఇప్పుడు మనం హనుమంతుల వారి గురించి మాట్లాడుతున్నాం కదా, హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని కళ్ళ నీళ్లు కార్చాలండి. ఓకే. కళ్ళ నీళ్ళకి చాలా, ప్రతి చుక్కకి భగవంతుడు విలువ కట్టిస్తాడు, చాలా అమూల్యమైంది కళ్ళ చుక్క. అంటే మనకి ఎంత సమస్య ఉంటే ఆ నీళ్ళు వచ్చేస్తాయి. కడుపులో దుఃఖం ఉంటేనే కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. ఆ కళ్ళ నీళ్ళు ఆయన చూడగలగాలి. అప్పుడు చూస్తేనే కదా ఆయనకు జాలి, దయ పుడుతుంది, భగవంతుడు జాలి కలగాలి. ముందు మన లోపల శ్రద్ధను ఆయన చూస్తాడు. ఎవరైనా సరే ఒక అవతలి వాడి శ్రద్ధను బట్టి యువతలి వాడి యొక్క ప్రవర్తన ఉంటుంది. భగవంతుడు అంతే, మనకు కావాలని ఉంది కానీ స్తోమత లేదు. నాకేం ఉద్యోగం చిన్నది, ఇప్పుడు నాకు స్వగృహ ప్రాప్తి కలగాలండి, నాకు ఉండేటువంటి జీతం ఇంత, ఆ జీతం గింతేలో వస్తుంది, గంతలోనికి ఇల్లు వస్తలేదు అని అనుకున్నప్పుడు మరి నేనేం చేయాలి అన్నప్పుడు ఉన్న ఉద్యోగంలో డెవలప్మెంట్, గ్రోత్, అభివృద్ధి వస్తే జీతం పెరుగుతుంది అని అనుకున్నప్పుడు దీని ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం చేయడం వల్ల భగవంతుడు ఈ ప్రయత్నాన్ని మనకు సక్సెస్ చేస్తాడు. అంటే ఉన్న చోట నుంచి ప్రమోషన్ తెప్పించడమా, ఉద్యోగ మార్పిడి చేయడమా, వేతనాన్ని పెంచడమా అనేది ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఉన్న చోటనే అభివృద్ధి వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనం ఏ కోరికనైతే మనం అనుకుంటున్నామో అది తీర్చుకునేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చినట్టు. కాబట్టి అలాంటి కోరిక ఏదైనా ఉంటే స్వామివారి సన్నిధిలో కూర్చుని, దేవాలయంలో కూర్చుని, తిరిగేటువంటి, వచ్చేటువంటి, చూసేటువంటి ఇతర మనుషులతో మనకు సంబంధం లేదండి. భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు మనకు కనబడాల్సింది భగవంతుడి యొక్క రూపం మాత్రమే, మన మనసులో ఉన్నటువంటి బాధ మాత్రమే. 1,00,000 మంది ఉండనియండి దేవాలయం, మనకు ఇప్పుడు మనం ఒక వివాహానికి వెళ్ళామనుకోండి, చుట్టాలు చాలామంది తెలిసిన వాళ్ళు హలో, హాయ్, హలో ఆయన పలకరిస్తారు, బాగున్నారా, ఆయన రాలేదా, ఆమె రాలేదా, పిల్లలు రాలేదా అని మనల్ని పలకరిస్తూ ఉంటారు. కానీ మనం వెళ్ళినప్పుడు మన టార్గెట్ ఏంటి? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దృష్టిలో మనం పడాలి అంతే. మనం వచ్చినమా లేదన్న వాళ్ళకి తెలియాలి, వాళ్ళ తల్లిదండ్రులకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ దృష్టిలో మనం పడ్డామంటే మనం వచ్చినాం అనేది మనకు సర్టిఫికేట్ అక్కడ సర్టిఫైడ్. మరి భగవంతుడి దృష్టిలో మనం పడాలి. వీళ్ళందరూ పలకరించారు, బాగుంది, అయినా కూడా మన టార్గెట్ ఎవరినైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని ప్రత్యేకంగా మనం కలిసినప్పుడు వీళ్ళు వచ్చారు. అలాగే భగవంతుడిని 1,00,000 మంది ఉండనియండి, అక్కడ నీ కడుపులో బాధ ఉంది, నువ్వు ఎవరికి చెప్పుకోవడానికి వచ్చావు దేవాలయానికి? భగవంతుడికి చెప్పుకోవడానికి వచ్చావు, భగవంతుడికి చెప్పుకో. లేదా అక్కడ ఉన్నటువంటి అర్చకుడిని అడగాలి,
స్వామి ఇలా నా బాధ ఉంది, దీనికి ఏం చేస్తే బాగుంటుంది ఓకే. ఆయన వివరిస్తారు. అదే ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మా దేవాలయానికి ప్రత్యేకత ఏమని చెప్పుకున్నాం, 14 రోజులు 14 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని చెప్పుకున్నాం. అలా ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను బట్టి హనుమత్ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ స్వామివారి సన్నిధిలో కూర్చుని హనుమాన్ చాలీసా చదవండి. ఓకే. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 11 సార్లు, 20 సార్లు, 41 సారి శక్తి మీరా చదవండి. చదివిన తర్వాత ఉన్న స్థానంలోనే మీకు అభివృద్ధి కావచ్చు, మీ కోరిక నెరవేరవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఓకే. డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ 100% ఉంటుంది. 100% ఉంటుంది. భగవంతుడి సేవలో 100% మీకు అభివృద్ధి అనేది వస్తుంది. మీ కోరిక నెరవేర్చడానికి ఖచ్చితంగా భగవంతుడు ముందుకు వస్తాడు. అది మన ఏకాగ్రత మీద, మన భక్తి మీద. నేను చేయమన్నది మీరు చేయడం కాదు, మీ లోపల శక్తి పుట్టాలి. మన ఏకాగ్రత అనేది భగవంతుడి మీద మనం ఆయన పాదాల మీద కేటాయించేసి కళ్ళ నీళ్ళంబడి నీళ్ళ చుక్క కారింది అంటే ప్రతి నీటి చుక్కకి మన భక్తికి భగవంతుడు పరవశుడైపోతాడు. దాంట్లో సందేహమే లేదు. ఖచ్చితంగా భగవంతుడు ప్రత్యక్షం అవ్వక్కర్లా. ఏదో ఒక రూపంలో ఆయన ఏ రూపంలో వస్తాడు అంటే ఆయన భగవంతుడు వాస్తవ రూపంలో మనం చూస్తే తట్టుకోలేం కాబట్టి ఏ రూపంలో వస్తాడో తెలియదు. ఏదో ఒక రూపంలో ఆయన మనకు కనికరించడానికి ప్రతి మనిషికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట తగులుతూ ఉంటాడు. దాన్ని అర్థం చేసుకున్నవాడు గొప్పోడు, అర్థం చేసుకోలేని వాడు మూర్ఖులు. అలా మనం భగవంతుడి సేవలో కూర్చుని స్వామివారి హనుమాన్ చాలీసా పఠనం చేసిన, స్వామివారికి పూజ చేయించిన, లేదా హనుమత్ దండకం చదువుకున్నా, బడబానల స్తోత్రం చదువుకున్నా కూడా మనకి కోరేటువంటి కోరికలు సిద్ధిస్తాయి. ఇక్కడ ఒక చిన్న సందేహం అండి, ఖచ్చితంగా ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటారా, ఇంట్లో పూజా మందిరంలో చేసుకోవచ్చు అంటారా? గుడి అంటే దేవాలయం అనేది ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ప్రకారంగా నడుస్తుందండి. మన ఇంట్లో ఇప్పుడు చాలా మంది ఇళ్లలో పొద్దున్న లేవగానే భక్తి టీవీ స్టార్ట్ అవుతుంది. అంతే. దాంట్లో విష్ణు సహస్రనామాలు లేకపోతే ఏదో సుప్రభాతమో పెడతారు. విష్ణు సహస్రనామావళి టీవీలో నడుస్తుంటుంది, లేదా ఒక సీడీ ప్లేయర్లో నడుస్తుంటుంది, విష్ణు సహస్రనామావళి నడుస్తుంటుంది. వాస్తవంగా జరిగేది ఏంటంటే ఇక్కడ విష్ణు సహస్రనామావళి నడుస్తుంటుంది. పిల్లలు లేవరు, వాళ్ళని తిడుతుంటారు, విష్ణు సహస్రనామావళి నడుస్తుంటుంది. స్నానానికి వెళ్ళిపోతారు, విష్ణు సహస్రనామాలు నడుస్తుంటుంది. తయారు చేస్తారు, విష్ణు సహస్రనామాలు నడుస్తుంటది. వంట చేస్తుంటారు, విష్ణు సహస్రనామాలు నడుస్తుంటది. ఇది ఏం ధ్యాస ఉన్నట్టు నీకు? అంతే కదా. ఎక్కడ ఆయన దీని మీద ధ్యాస ఎక్కడికి కేటాయించిన దృష్టి లేదు నీకు. ఏదో దాని అంతకు అది ప్లే అవుతుంది, వినాలి. అప్పుడప్పుడు ఎప్పుడు ఒకసారి ఆయన ఒక 2 పదాలు వింటాం, మళ్ళీ మనం వెళ్ళిపోతాం. కరివేపాకు ఏది, అదేది, ఇది ఏది, నా టై ఏది, నా బెల్ట్ ఏది, వీడి స్కూల్ బెల్ట్ ఏది, వాడి బ్యాగ్స్ ఏది, వీడి నీకు ధ్యాస ఎక్కడ ఉందండి? అంతే కదా. అది వినడం ఇంపార్టెంట్ కాదు, దాని మీద ఏకాగ్రత పెట్టడం అనేది ఇంపార్టెంట్. అందుకే గుడికి వెళ్ళి చేయాలంటారు. గుడికి వెళ్తే ఇవన్నీ ఉండే మీకు. ఇప్పుడు దేవాలయము ఒక పద్ధతి ప్రకారంగా నిర్మాణం జరుగుతుంది. దేవతామూర్తి కింద ఒక యంత్ర ప్రతిష్టాపితుడు ఒక శక్తి ఉంటుంది. మీకు దేవాలయానికి వెళ్ళినప్పుడు మైకులో ఎప్పుడైనా సినిమా పాటలు వింటారా మీరు? మరి ఏముంటుందండి అక్కడ? సుప్రభాతం ఉంటుంది, పురుష సూక్తం ఉండొచ్చు, రుద్రం ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు, లేకపోతే ఓం అనే చాంటింగ్ ఏదైనా మనకు అక్కడ వినపడతా ఉంటుంది. ఇప్పుడు గుడికి వెళ్ళారండి, వెళ్ళినప్పుడు గిన్నెలో నీళ్లు ఉంటాయి. నీళ్ళు ఏమని అడుగుతారా? తీర్థమని ఎందుకు అంటున్నారు అంటే దేవాలయంలో మంత్రోచ్చారణ చేత ఆ నీళ్లు శుద్ధి చేయబడ్డాయి కాబట్టి అది తీర్థమైంది. ఇంట్లో మనం వండుకుంటున్నాం, చింతపండు వేసి వండుతున్నాం, దాన్ని ఏమంటున్నాం అండి? పులిహోర. మరి గుళ్ళకి వెళ్ళేటప్పటికి ఏమంటున్నాం? ప్రసాదం అంటున్నాం. శనగలు ఉడకబెట్టినాం, ఇంట్లో ఏమంటున్నాం? శనగలు అంటున్నాం. గుళ్ళకి వెళ్ళేటప్పటికి ప్రసాదం. కొబ్బరికాయ కొడుతున్నాం, గుళ్ళకి వెళ్ళేటప్పటికి ప్రసాదం. అంతే. దేవాలయానికి వెళ్ళేటప్పటికి ప్రసాదం అవుతున్న ప్రతి వస్తువు ప్రసాదంగా ఎందుకు మారుతుంది అంటే భగవంతుడి సన్నిధిలోకి వెళ్ళిపోయింది. సూక్ష్మ రూపంలో ఆయన తీసుకుంటున్నాడు, స్థూల రూపంలో మనకి ఇస్తున్నాడు, ఆయన ఉచ్చిష్టాన్ని మనకి ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఒక పద్యం చదివినప్పుడు పద్యం పుస్తకంలో ప్రింట్ అయ్యింది, అది మన బుర్రలో కూర్చుంది, ప్రింటింగ్ ఇలాగే ఉంటుంది. నేను మీకు ఇవ్వచ్చు ఆ పుస్తకాన్ని సూక్ష్మ రూపంలో. నా బుర్రలో పద్యం ఉంది, పుస్తకం లేకపోయినా కూడా నేను పద్యం చెప్పేస్తా, అంటే నా బుర్రలో ఉండిపోయింది. భగవంతుడు కూడా అంతే, నైవేద్యాన్ని చూశాడంటే ఆయన నైవేద్యాన్ని స్వీకరించినట్టే. దాన్ని మనం ప్రసాదం అంటున్నాం. ఎప్పుడైతే భగవంతుడు ఇష్టమవుతుందో దాన్ని మనం ప్రసాదం అంటున్నాం. ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. అంటే దేవాలయానికే వెళ్ళాలా అంటే దేవాలయానికి వెళ్ళడం వల్ల మీకు ఈ పవిత్ర భావన అనేది వస్తుంది, సంకల్పం తొందరగా సిద్ధిస్తుంది. ఇంట్లో ఏకాగ్రత అనేది ఉండదు, ఏదో ఒక రకమైనటువంటి మనకు అలజడి అనేది ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, ఎవరో రావడం వెళ్ళడం. గుడికి వెళ్ళాము, ప్రశాంతంగా కూర్చున్నామా, అక్కడ దేవాలయ వాతావరణాన్ని, అక్కడ ఉండేటటువంటి ఎనర్జీని. అంటే ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత 1 నిమిషం కూర్చోమని ఎందుకు అంటున్నారు అంటే మనం చుట్టి తిరిగి ప్రదక్షిణ చేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన శరీరంలోకి వచ్చినప్పుడు 1 నిమిషం కూర్చుని మన శరీరంలో ఇంకిపోతుంది. అది
మొత్తం బాడీలోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఇంటికి వెళ్ళాలి. అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే గుడి నుంచి వచ్చినాక ఇంకెవరి ఇంటికన్నా వెళ్ళొచ్చా, అది వెళ్ళొచ్చా, అక్కడ కూర్చొని వెళ్ళడానికి గల కారణం అదే. అదే అక్కడ జరిగిన సేవా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయి మళ్ళీ ఎవరింటికైనా వెళ్ళొచ్చు, ఏ పైనకైనా కూడా వెళ్ళొచ్చు. అంటే దేవాలయం అనేది అంటే ఒకటండి, దేవాలయానికి వెళ్ళగానే పుణ్యం రాదు. దేవాలయంలో ఒక నియమ నిబద్ధత అనేది ఉంటుంది. ఇప్పుడు 3 ఆలయాలు ఉంటాయండి, దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం. ఓకే, 3 ఆలయాలే. అవును. దేవాలయంలో దేవుడు ఉంటాడు, విద్యాలయంలో ఉపాధ్యాయుడు ఉంటాడు, వైద్యాలయంలో వైద్యుడు. ఇప్పుడు ఈ 3 ముందు నుంచి మనం వెళ్తే, గుళ్ళోకి ముందు నుంచి వెళ్ళిపోతే పుణ్యం రాదు, హాస్పిటల్ ముందు నుంచి వెళ్ళిపోతే రోగం తగ్గదు, స్కూల్ ముందు నుంచి వెళ్ళిపోతే చదువు రాదు. లోపలికి వెళ్ళాలి, కన్సల్ట్ పర్సన్ ని సంప్రదించాలి, ఆయన చెప్పింది చేయాలి. ఇక్కడ చేసే పుణ్యం వస్తుంది, ఇక్కడ చేసే చదువు వస్తుంది, ఇక్కడ చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఈ ముగ్గురిని మనం సంప్రదించి ఒక రూల్ ఉంటుంది. వైద్యుని సంప్రదించి మనకున్న కష్టాన్ని ఆయన చెప్తే మందులు రాసిస్తాడు, వేసుకుంటే రోగం తగ్గుతుంది. ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్తే ఆయన అక్షరాలు నేర్పిస్తాడు, మనం చదువుకుంటున్నాం, భవిష్యత్తులో బాగుపడుతున్నాం. భగవంతుడి దగ్గరికి వెళ్తే ఒక పద్ధతి ప్రకారంగా ఆయన మనకు ఆశీర్వచనం ఇస్తుండో మన కోరిక నెరవేరుతుంది. అంతేగాని రోజు గుడికి పోయిస్తున్నా అని చెప్పడంలో తేలిక భావన ఉందండి. రోజు గుడికి పోయిస్తున్నా అంటే చాలా తేలిక భావన ఉంటుంది. నేను చిరంజీవి గారికి ఒక ₹1 డొనేట్ చేశాను అంటే అది చిరంజీవి గారికి ₹1 అమౌంట్ పెద్ద లెక్క కాదండి. అంతే, అవును. అది సింపుల్ మాట. అవును. నువ్వెవరండి చిరంజీవి గారికి ₹1 డొనేట్ చేయడానికి? ఆయన కొన్ని 100 కోట్లకు అధిపతి. నువ్వు ఇచ్చే ₹1 అనక ఏమైతుంది? అదే ఎవరో పేదవాడికి నేను ₹1 డొనేట్ చేశాను అంటే అక్కడ ఒక గొప్పతనం కనిపిస్తుంది. ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, పెద్ద వ్యక్తి, చాలా పాపులర్ ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడో మనం ఆయనతో మాట్లాడుతున్నాం, చూసిన ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను ఆయనతో మాట్లాడితే గొప్ప కాదు, ఆయన నాతో మాట్లాడితే గొప్ప. కాబట్టి భగవత్ అనుగ్రహం కలగాలంటే ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళి దేవతామూర్తిని సేవించి ఆ ఫలాన్ని మనం పొందాలి అంటే దేవతామూర్తికి సంబంధించిన సేవ, భావన, శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా ఫలం ఏదైనా సరేనండి. ఒక సిస్టమ్ ఉంటుంది. డాక్టర్ మనకు మందులు ఇచ్చేటప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి 2, 3, 4, 1 ఈ టాబ్లెట్లు వేసుకో అని చెప్తున్నాడు. మనకు ఒక సిస్టమ్ ఉంటుంది. అట్లాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ మీరు చదువుకోండి అని చెప్తాడు. దీంట్లో ఇప్పుడు చూడండి సార్, ఎంత దారుణం అంటే నర్సరీ నుంచి 10th క్లాస్ వాళ్ళకి 6 సబ్జెక్టులు ఉంటాయి. చిన్న పిల్లలప్పుడేమో 6 సబ్జెక్టులు పెడతారు. పెద్దగా అయ్యేటప్పటికి 4 సబ్జెక్టులు అయితే ఇంకా పెద్దగా ఒకటే సబ్జెక్ట్ వస్తుంది. పీజీకి వచ్చేటప్పుడు మనకు మిగిలేదు ఒకటే. అంటే మన మైండ్ మెచ్యూర్ అయింది. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన మైండ్ అయితే ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో భగవంతుడు మన లోపల ఐక్యమైపోతాడండి. ఖచ్చితంగా భగవంతుడు మనల్ని మోస్తాడు. ఎప్పుడు మోస్తాడు తెలుసా? ఆయనని మనం శ్రద్ధగా సేవిస్తే ఖచ్చితంగా మోస్తాడండి. దేవుడు లేడని మూర్ఖంగా వాదించే వాళ్ళ కోసం మనం ఏం చేయలేము. కానీ ఎవరైతే భక్తితో సేవిస్తారో దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఫలితాన్ని మనం పొందొచ్చు. సో మొత్తానికి 11 రోజుల్లో కోరిక తీరాలంటే ఏం చేయాలని చాలా చక్కగా చెప్పున్నారు సార్. ధన్యవాదాలు.